ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ డిసెంబర్ 13, 2025. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆమేన్. నిజమే, వారిలో ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైతే విడిచిపెట్టేస్తుంటారు కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఎంపిక, ఏర్పాట్లు మార్పులేనివి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఒక వ్యక్తికి దేవుడు తనను తాను బయలుపరుచుకొని అతనికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేసిన తర్వాత అతన్ని విడిచిపెట్టేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఈ మహాఘనమైన సత్యం కీర్తనల గ్రంథంలో ఉదహరింపబడి నలిగిన హృదయం గల వారిని ఎంతో సంతోషపరుస్తోంది. ప్రభువు తన వారిని గద్దించి బుద్ధి చెప్తాడు కానీ వారిని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. ధర్మశాస్త్రం, శిక్షాదండం ఈ రెండిటి ఫలితంగా మనకు ఉపదేశం కలుగుతుంది. ఈ ఉపదేశం ఫలితంగా మనలో నిమ్మలమైన ఆత్మ, మెలకువ గల మనస్సు ఏర్పడతాయి. వీటి ఫలితంగా గొప్ప విశ్రాంతి కలుగుతుంది. అయితే భక్తిహీనుల కోసం పాతాళం సిద్ధపరచబడుతూ ఉంది. ఆ పని పూర్తయ్యేంత వరకు వారు ఒంటరిగా విడవబడతారు. ఆ తర్వాత వారు అందులోకి వెళ్ళిపోతారు. కానీ దేవుని ఎడల భయభక్తులు గల వారి నిమిత్తం రాబోయే నిత్యరాజ్యంలో మహిమకరమైన గమ్యం సిద్ధంగా ఉంది. ఆ నిత్య జీవితం కోసం వారిని సిద్ధపరిచేందుకు గాను దేవుడు వారిని ఉపదేశ మందిరానికి పంపిస్తాడు. త్వరలోనే తీర్పు వస్తుంది. తిరుగుబాటు చేసే వారి విషయంలో దాని పని అది పూర్తి చేసుకుంటుంది. కానీ అదే తీర్పు యథార్థవంతులు, భక్తిపరుల విషయంలో కూడా నిలబడి వారి మీద చేయబడిన నేరారోపణలన్నిటినీ కొట్టివేసి వారు నిర్దోషులని నిరూపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం మౌనంగా తలదించుకొని శిక్షాదండాన్ని భరిద్దాం. ఎందుకంటే అది దేవుని కోపం కాదు కానీ ఆయన చూపించే గొప్ప ప్రేమ. దేవుడు గద్దించి బుద్ధి చెప్తాడు కానీ ఎన్నడూ మనల్ని వదులుకోడు. మన చెడు జీవితాన్ని సరిదిద్దుతాడు కానీ ప్రేమించడం మాత్రం మానుకోడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక. ఆమేన్.